80% హస్తగతం అంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. 105 మున్సిపాలిటీల్లో 85 కాంగ్రెస్వే అంటూ 5 కార్పొరేషన్లు సైతం అధికార పార్టీకే. కారుకు దక్కింది 17 పురపాలికలు మాత్రమే అంటూ కారుకు దక్కిందంటూ కారును యాడ్ చేశారు. కాబట్టి ఇలా మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు సందర్భంగా చాలా మంది నాకు మెసేజ్ కూడా చేసిండ్రు. అన్న మీ ఛానల్లో ఫస్ట్ చెప్పాలన్న విషయం అంటే చూసిరా రాగానే వార్తలు చెప్పినాం. ఎందుకంటే మాది బీఆర్ఎస్ ఛానల్ కాదు కాబట్టి, బీఆర్ఎస్ ఫండింగ్ చేయని ఛానల్ కాబట్టి మాకు యాదికి కూడా లేదు. సో అభిమానులకు యాదికి ఉంటుంది కానీ మాకు ఏదైనా వార్త చూస్తే యాదికి వస్తుంది. సో బయట మాత్రం విపరీతంగా హోర్డింగ్లు ఫ్లెక్సీలు కనిపిస్తూ ఉన్నాయి. కొంతమంది మా ఇంటికాడికి వెళ్ళి వస్తుంటే మా కార్పొరేటర్ చీరలు పంచుతూ ఉన్నాడు పొద్దున్నే. సో అది చూసినా కాబట్టి నాకు ఇప్పుడు జ్ఞప్తికి వచ్చింది. సో కేసీఆర్ గారి పుట్టినరోజు. సో తెలంగాణ సాధకుడా లేకపోతే తెలంగాణ కోసం ముందుండి కొట్లాడిండా, నిలబడ్డా, కలబడ్డా, ఏం చేసిండా తెలియదు కానీ మొత్తానికైతే సాధించిండు అనేదాన్ని ఎక్కువ మంది మనం మాట్లాడతాం. సో రిజల్టే కదా, ఎప్పుడైనా ఎట్లా చదివినావు, కాపీ కొట్టినావా లేకపోతే ఆ పక్కన దాంట్లో చూసి రాసినవా లేకపోతే చిట్టీలు కొట్టినవా అని కాదు, పాస్ అయినవా అనేదే ఫైనల్గా ఎవరైనా అడుగుతారు. కాబట్టి మనకు తెలంగాణ సాధించడమే ముఖ్యం అనుకున్నప్పుడు తెలంగాణ వచ్చింది. సో స్వరాష్ట్ర పాలనలో 12 ఏళ్ళు గడిచింది. 10 ఏళ్ళ పరిపాలనలో సరే ఆయన ఏమి ఇచ్చిండు అంటే కొంతమంది ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడేటోళ్ళు ఉంటారు, విమర్శించేటోళ్ళు ఉంటారు. కొద్దిమంది మాత్రం అంటే ఇంకా భజన చేయడానికి కూడా ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరు ఎన్ని చేసినా, ఏ పార్టీ వాళ్ళు ఎన్ని మాట్లాడినా అన్ని పార్టీలల్లో ఆయనకు అభిమానులు ఉంటారు. ఒకటి, అందరూ జర్నలిస్టులలో కూడా అంటే ఆయన మీద చాలా అమితమైనటువంటి గౌరవం ఉంటుంది. దానికి కారణం కూడా నేను చెప్పిన, మనకంటూ ఇలా ఇట్లా ఏర్పడ్డది రాష్ట్రం అంటే ఇవాళ మీడియాలో మనం కూడా అంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్గా చెప్తా ఉన్నా, మీడియాలో మనం ఇలా ఇట్లా మాట్లాడే అవకాశం కానీ పెట్టుకునే ఛాన్స్ కానీ ఇవన్నీ వచ్చినాయంటే మన రాష్ట్రం మనకు సిద్ధించబడ్డ తర్వాతనే ఇవన్నీ కూడా అవకాశం వచ్చినాయి. ఇక పార్టీలు కూడా మనకు టీబీజేపీ, టీపీసీసీ అని వచ్చింది కూడా అట్లనే కారణం. అది కూడా తెలుసుకోకుండా ఇంకా ఇష్టం ఉన్నట్టు మాట్లాడే చాలామంది ఉంటారు. సో అది ఏమైనప్పటికీ కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా తనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంకా నేనేమంటా అంటే ఆయుర ఆరోగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని నిన్ను నూరేళ్ళు బతకాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి లెక్క నేను ఆయన చెడు కోరుకునే వ్యక్తిని కాదు, అతి తక్కువ మంది కోరుకుంటారు. అట్లాంటి వ్యక్తుల్లో ఫస్ట్ ఉండేది రేవంత్ రెడ్డి. కానీ మేము మాత్రం చాలా జెన్యూన్గా, చాలా ప్రేమగా, చాలా గౌరవంతో చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారు ఇంకా 100 ఏళ్ళు బతకాలి. ఎందుకు బతకాలంటే ఎంత మందికి ఏం చేసిండు అనే దాన్ని ఒక్కసారి యాద్ చేసుకుంటే తెలుస్తుంది. ఒక 4 అంశాలలో అర్థమవుతుంది. ఎక్కడైతే పేదోడికి బువ్వ దొరకని కాలంలో వాళ్ళకి పెన్షన్ ఇచ్చి 200 రూపాయలు 2000 చేసి చూసిరా, వాళ్ళ బువ్వలు ఉంటాడు కేసీఆర్. ఎవరైతే నీళ్లు లేక పంటలు పండించక భూములన్నీ ఎక్కడెక్కడ పడావు పడితే వలసలు బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ అని చెప్పి వలసలు పోయినటువంటి ఆ రైతన్నలు మళ్ళీ తిరిగి వచ్చి చూస్తే నీళ్ళ పారకం బారుతూ ఉంటే ఆ నీళ్ళలో కనపడతాడు కేసీఆర్. అట్లనే ఇంకా రైతులకి రైతు బంద్ ఇచ్చి పెట్టుబడి సాయం చేసిన తర్వాత ఆ రైతు ఇలా అంతో ఇంతో 4 రూపాయలకు కూడగట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటాడు, సంతోషంగా ఉంటున్నాడంటే అందులో ఉంటాడు కేసీఆర్. ఏ కుటుంబంలో అయితే రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి వారం రోజుల్లో 5 లక్షల రూపాయల చెక్ ఇచ్చి ఆ కుటుంబం రోడ్డు మీద పడకుండా చేసినటువంటి ఆ చెక్ రూపంలో ఉంటాడు కేసీఆర్. అందుకోసానికే ఆ పేదోళ్ళ కళ్ళల్లో మాత్రం ఎప్పటికీ ఉంటాడు, పేదోళ్ళ గుండెలు ఉంటాడు. కాబట్టి ఆయనకి ఇలా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు చెప్తా ఉన్నాం. సో లీడర్ టీవీ తరపున రేవంత్ రెడ్డి లెక్క ఆయన వ్యక్తిత్వ హననో లేకపోతే ఇంకా ఆయన ముక్కు బాగలేదనో మూతి బాగలేదనో మాట్లాడే వాళ్ళందరికీ కూడా ఒకే ఒక్క విషయం చెప్తా ఉన్నాం, వ్యక్తి కాదు ముఖ్యం, మనకు వ్యవస్థ ముఖ్యం. వ్యక్తి ఇలా ఉంటాడు, రేపు పోతాడు, భవిష్యత్తులో ఉండడు, కానీ చేసిన పనులు మాత్రమే ఉంటాయి. మనము ఎవరినన్నా వ్యక్తిత్వంగా దూషించినా విమర్శించినా అది ఎంతవరకు విఘ్నతనో ఎవరికాలు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ఇది. సో రేపు రేవంత్ రెడ్డి పుట్టినరోజైనా అంతకంటే మంచిగా చెప్తారని విషయస్. సో అందుకే కేసీఆర్కి సంబంధించినటువంటి ఇలా పుట్టినరోజు జన్మదినం చాలా జరుపుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూసినా కూడా అవే సెలబ్రేషన్స్ నడుస్తూ ఉన్నాయి. సో అందుకోసానికి మన లీడర్ టీవీ తరపున కూడా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు కూడా ఎవరైనా చెప్పాలనుకుంటే మెసేజ్ పెట్టండి, నేను అది కూడా చదువుతాను. సో ఇగో ఈ వార్తలకు వస్తే ఇక 5 కార్పొరేషన్లు సైతం అధికార పార్టీకే, కారుకు దక్కింది 17 పురపాలికలు మాత్రమే. అయితే గతంలో కాంగ్రెస్కి ఇది 2020లో దక్కింది ఎంత అంటే 3 మున్సిపాలిటీలే. ఇలా 17 వస్తే బుడ్డకు కనబడుతుంది కదా, 3 వస్తే మరి అట్లెట్లా కనబడదో కూడా చెప్పాలి. 11 చోట్ల వాయిదా, కొన్ని చోట్ల ఉద్రిక్తతలు. కరీంనగర్ కార్పొరేషన్ కమలం ఖాతాలోకి. సిపిఐకి దక్కిన కొత్తగూడెం కార్పొరేషన్ హంగు మున్సిపాలిటీలో అత్యధికం హస్తానికి అంటూ ఊహించినట్లే రాష్ట్రంలోని అత్యధిక మున్సిపాలిటీలు కాంగ్రెస్ వశమయ్యాయి. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను సోమవారం 105 చోట్ల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక జరగగా వీటిలో 85 మున్సిపాలిటీలను అధికార పార్టీ హస్తగతం చేసుకుంది. మొత్తంగా 80% పురపాలికలను తమ ఖాతాలో వేసుకుంది. 7 కార్పొరేషన్లోనూ
5 దక్కించుకుంది. మరో చోట సిపిఐతో కలిసి మేయర్ పదవిని 2.5 ఏళ్ల చొప్పున పంచుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్కు 17 మున్సిపాలిటీలు మాత్రమే దక్కాయి. ఇందులోనూ 8 మున్సిపాలిటీలు ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోవే కాగా 7 కార్పొరేషన్లో ఏ ఒక్క చోట పోటీ ఇవ్వలేకపోయింది. ఒక బీజేపీ ఒక్కొక్కటి చొప్పున మున్సిపాలిటీ కార్పొరేషన్తో సరిపెట్టుకుంది. ఒక మున్సిపాలిటీ చైర్మన్గా ఫార్వర్డ్ బ్లాక్ అంటూ ఇక వీళ్ళు చెప్పేది ఏంటంటే బీజేపీ ఏం లేదు అయిపోయింది, బీఆర్ఎస్కి అసలు ప్రజల ఆదరణ లేదు, ఖాళీ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రమే ఉంది, కాబట్టి మిగతా అంతటా పెద్దగా ప్రభావం ఏం లేదు అని చెప్పడానికి ఈ పత్రిక బ్రహ్మాండంగా తెలుసు కదా, ఇది బాధాకృష్ణ పత్రిక ఇది, అందుకే అట్లా రాసిరు. అదే మనం ఇంకో పత్రికలకు పోతే ఏం తెలుస్తుంది తెలుసా, మొత్తం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసి అసలు పొత్తులు పెట్టుకోరు అని అనుకున్నటువంటి ఆ పార్టీలు కూడా అనైతిక పొత్తుతో అక్కడక్కడ పీఠాలు పంచుకున్నారని చెప్పేసి మనమే చూస్తాం. ఇలా మనకు అనడానికి ఏమీ లేదు. అరే ఈ పార్టీ పెట్టుకుంటుందా గలతో పొత్తు అంటే పెట్టుకున్నది, సిగ్గు లేకుండా మనమే కొట్లాడతాం ఊర్లలో, వాట్సాప్ గ్రూప్లలో రాత్రంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్ వీడియోలు పెట్టుకుంటారు. ఏం చేసిరు ఇలా మీ నాయకులు ఏం చేసిరు కనిపిస్తుందా? ఎక్కడన్నా ఈ పార్టీకి వీళ్ళతో పెట్టుకోలేదని చెప్పడానికి ఉందా? నేను బీఆర్ఎస్ను కూడా కలిపి అంటా ఉన్నా. ఎందుకన్నా బీఆర్ఎస్ని అంటున్నాం అంటే ఇక కామారెడ్డిలో చూడిపోరు, కామారెడ్డిలో చైర్మన్ వైస్ చైర్మన్ పంచుకోరు, అధికార పార్టీకి చైర్మన్ ఇచ్చిండ్రు, వాళ్ళు వైస్ చైర్మన్ 11 సీట్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వైస్ చైర్మన్ తీసుకున్నారు. ఏమనుకున్నారు అందరూ, బీజేపీ బీఆర్ఎస్ ఏమైనా కలుస్తుందేమో, లేకపోతే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేస్తుందేమో అనుకున్నారు. కాదు, తీరా చూస్తే ఇక్కడ ఉప్పు నిప్పు లెక్క కొట్లాడతారు కేటీఆర్ రేవంత్ రెడ్డి. మళ్ళీ గాడనేమో పొత్తెట్లా సెట్ అయ్యా ఎవరు చెప్పే అంటే లోకల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయమా, లేదా మీ పార్టీ విధానం మీద భవిష్యత్తులో మీ సిద్ధాంతం మీద మరి జనరల్ ఎలక్షన్లో కూడా మీరంతా కలిసే ఉన్నారా? మరి ఇలా బీజేపీ ఆరోపిస్తున్నట్టుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా అని అడిగితే ఇక్కడ వాళ్ళే పడతారు తెలుసా. ఒక్కసారి వెనకకు పోండి. ఇక ఇంకా వేరే ఉదాహరణలు ఉన్నాయి, బోలెడని చూపిస్తా. అక్కడ కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు మనం ఎవరిని అందాం చెప్పురు. ఇక బీజేపీ బీఆర్ఎస్ కూడా పొత్తుతోనే ఏర్పాటు చేసుకుంటున్నాయి. వాళ్ళు అలా పదవుల కోసానికి ఏమన్నా చేస్తారు, ఏ బురదలైనా పండి బొరుతారంటే ఒవ్వడన్నా నమ్మిండా, ఒప్పుకున్నారా? లేదు మా సారు మాట అంటే మాట, యాడున్నాడు మీ సారి అలా, మీ సారి అలా పోయి సప్పుడేక మలస్కప్పన్నాడు యాను కనబడకుండా. వాళ్ళు పీఠాలు పంచుకొని ఇలా చైర్మన్ వైస్ చైర్మన్ అని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇట్లుంటాయి రాజకీయాలు. వాళ్ళ కోసానికి కలుస్తారా నాయన, వాళ్ళ కోసానికి ఏమైనా చేస్తారంటే ఎవడు నమ్మడు. లేదు మేము చాలా నికార్సైన కార్యకర్త. ఏడుంది మీ నికార్సు? ఇలా చూడుర్రి, బీజేపీలు చెప్తారు కదా సిద్ధాంతాలని. మరి బీజేపీ కాంగ్రెస్ కలిసి ఏర్పాటు చేసిన చైర్మన్ గురించి ఏం మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలి ఇలా? మరి మీరు చూడండి, ఎన్ని ఉదాహరణలు కావాలంటే అన్ని ఉదాహరణలు ఉంటాయి, మీకు చూపిస్తాను నేను. వీళ్ళు రాస్తారు, ఇగో అన్ని పత్రికలలో ఉంటుంది ఈ పొత్తులేంది కథ ఏంది. మీకు ఒకటి ఎరకనా, పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్న 5 మున్సిపాలిటీలలో ఒక మున్సిపాలిటీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అట్లే బీజేపీ ఎంపీ ఇద్దరు కలిసి ఒకటే కార్లో పోయారు. ఈయన పోయి ఆడ ఎక్సఫిషియో ఓటు కూడా వేసిండు, రఘునందన్ రావు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అనుకుంటా, చూపిస్తారండి మీకు అది కూడా. మరి ఎట్లా సాధ్యమైంది అది? మరి జైల్లో పెడతారు, కవితమ్మని జైల్లో పెట్టారు కాబట్టి మాకు అది ఉప్పు నిప్పు, మేము బీఆర్ఎస్ బీజేపీ అసలు అసాధ్యం సుసాధ్యం అంటారు కదా, ఇగో ఇలా సుసాధ్యం కనిపిస్తుంది కదా, సింపుల్గా తెలుస్తుంది కదా. ఇంకో ఒకసారి చూపిస్తుంది చూడండి. ఇగో ఇది కేసీఆర్ బర్త్డే గురించి వార్త. అయితే ఇగో కాంగ్రెస్ కమలం అనైతిక బంధం, బీఆర్ఎస్కు సంబంధించిన పత్రికలనేమో వీళ్ళిద్దరు ఒకటని రాస్తారు. ఇప్పుడు స్వేచ్ఛా పేపర్ తీస్తే కమలం బీఆర్ఎస్ ఒకటని తీస్తారు. ఇంకా ఏదన్నా బీజేపీకి మద్దతు తెలిపే ఏదన్నా ఒక పత్రిక ఉంటుంది కదా, మత్తుకున్నారు, ఆ పత్రికలు తీస్తే కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి ఏర్పాటు చేసినాయని వాళ్ళు రాస్తారు. ఈ 3 పత్రికలు మనం ముందర వేసుకొని నెతికేసుకొట్టుకోవాలి. చూడు, మున్సిపల్ ఎన్నికల్లో రహస్య ప్రేమ బట్టబయలు. ఒకవేళ వాళ్ళు ఏర్పాటు చేసిన చోట వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళు ఏర్పాటు చేసిరని వాళ్ళు అంటారు. ఇగో ఒకదానికొకటి బీ టీమ్గా మారిపోయిన వైనం. సిగ్గుందా ఈ పార్టీలకి? ఇవి పార్టీలా? ఇవి ఉద్ధరిస్తాయి మనల్ని? పేదోన్ని పైకి తీసుకురావడానికి పెట్టుకున్నారు ఈ పార్టీలు. కాదు, నీ బతుకు మార్చడానికి కాదు వాళ్ళు పెట్టుకున్నది, వాళ్ళ బతుకులు మార్చుకోవడానికి. వాళ్ళు పదవులు తెచ్చుకొని వాళ్ళు ముళ్ళలు మూట కట్టుకొని దోచుకొని దాచిపెట్టుకోవడానికి పార్టీలు పెట్టుకున్నారు. ఈ విషయం తెలియక పొద్దుగాల లేచి జెండాలు పట్టుకొని తిరుగుతారు ఒక్కడొక్కడు. చూడు రియల్ చైర్మన్ వైస్ చైర్మన్ల పదవులకు పరస్పరం సహకారం ఎంత మంచిగా చేసుకుంటారో చూడు. తెరచాటు ఒప్పందంతో పురపాలిక పదవుల పంపకం. చాలా చోట్ల కాంగ్రెస్కు మద్దతుగా బీజేపీ కౌన్సిలర్ల ఓటు. మెదకు, నర్సాపూర్, ఆమన్గల్, అలియాబాద్, మెట్పల్లి, కాగజ్ నగర్ మున్సిపాలిటీలో అక్రమ పొత్తులు. వ్యభిచారం నయం వీళ్ళకంటే, ఈ దరిద్రుల కంటే వ్యభిచార వృత్తి నయం. పైసలు తీసుకున్న కాడ చాలా నికార్సుగా సేవలు అందిస్తారు వాళ్ళు నయం. నిజంగా చెప్తా ఉన్నా కదా, సంసారం చేసేటోళ్ళ కంటే వాళ్ళు నయం. దరిద్రం ఈ సంసారం. ఏం పొత్తులే ఇవి? పొద్దుగా లేచి మళ్ళీ ఎందుకే తన్నులాటలు? పొద్దుగా లేచి వీని మీద వాడు వాని మీద వీడు అన్ని మాట్లాడాలి. మళ్ళీ చివరికి వస్తే ఈ పొత్తులు పెట్టుకోవాలి. వాళ్ళన్నా నిజాయితీగా ఉంటారు, తీసుకున్న కాడికి కరెక్ట్గా
సర్వీస్ చేస్తారు. ఇదే మెడిసింది. చాలా చోట్ల కాంగ్రెస్కు మద్దతుగా బీజేపీ కౌన్సిలర్ల ఓట్లు. మెదక్, నర్సాపూర్, రామన్గల్, అలియాబాద్, మెట్పల్లి, కాగజ్నగర్ మున్సిపాలిటీల అక్రమ పొత్తులు. మరోవైపు ఎంఐఎంతోనూ కాంగ్రెస్ ప్రేమాయణం. బీఆర్ఎస్ నిలువరించే లక్ష్యంతో ప్రత్యర్థుల మిలాఖత్. అనైతిక పొత్తులను చీకొడుతున్న సొంత పార్టీ నేతలు, కుమ్ముక్కై రోడ్డెక్కిన కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తలు. కాంగ్రెస్ గెలుపునకు సహకరించాడని మెట్పల్లిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై దాడికి పాల్పడుతున్న బీజేపీ కార్యకర్తలు. ఈ పంత సాఫ్ చేశారు. నిన్న ఈయన ఫర్నిచర్ అంతా వాళ్ళ కొట్టారు. వాళ్ళకి సపోర్ట్ చేసిండని. ఇప్పుడు ఎక్కువ మట్టుకు బీజేపీ కౌన్సిలర్లు గెలిచిన చోట వాళ్ళ పీఠం వాళ్ళకి దక్కాల్సింది పోయి తీసుకుపోయి చక్కగా కాంగ్రెస్ గెలుపుకు సహకరించిండట. అందుకోసానికే ఆయన పైన దాడి. ఇంకా చూడండి, ఇంకా చాలా ఉంటాయి. ఎక్కడ చూడు అనైతిక పొత్తులే కనిపిస్తాయి. ఇగో నేను ఇందాక చూపిస్తా అని చెప్పిన కదా, ఇగో ఉంటా చూడండి ఒకసారి. ఒక 2-3 ఉదాహరణలు పెడతారు. ఇగో సొంత పార్టీ నాయకులు. రేవంత్ రెడ్డి ఇలాకాలో తిరుపతి రెడ్డి కాన్వాయ్పై రాళ్ల దాడి చేసిన సొంత పార్టీ నాయకులు. నారాయణపేట జిల్లా మద్దూరు మున్సిపాలిటీలో రేవంత్ రెడ్డి అన్న కొడంగల్ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డిని అడ్డుకో నిరసన తెలిపిన కాంగ్రెస్ శ్రేణులు. మీరు ఎక్కడైనా చూడండి, అన్ని ఇవే అనైతిక పొత్తులే ఉంటాయి. ఇగో తొర్రూరు బీఆర్ఎస్ పార్టీకి దక్కకుండా కాంగ్రెస్ నీచ రాజకీయాలు. తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక నేటికి వాయిదా పడడంతో సత్యవతి రాథోడ్ ఇన్ఛార్జిగా వేసిన బీఆర్ఎస్. ఇక తొర్రూరు వెళ్లకుండా మహబాద్లో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ను హౌస్ అరెస్ట్ చేసిరంట. చూడండి, ఇంకా మొత్తం అవే. ఇక అన్న వాళ్ళదేనా వీళ్ళది లేదా అంటే వీళ్ళవి కూడా ఉంటాయి. బీజేపీతోని కలిసి బీఆర్ఎస్, కాంగ్రెస్తో కలిసి బీఆర్ఎస్ చేసినవి కూడా ఉంటాయి. ఇగో అందుకే ఈ వార్తలన్నీ కూడా వీళ్ళు పెట్టుకున్నటువంటి పొత్తులకు సంబంధించి. ఇగో మున్సిపల్ కుర్చీల కోసం కాంగ్రెస్ బీజేపీ పొత్తని వీళ్ళు దాంట్లో మంచిగా పువ్వుల మధ్యలో చేతి పెట్టి బ్రహ్మాండంగా పెట్టిరు, చూసిరు కదా. ఇగో హంగు మున్సిపాలిటీలపై బీఆర్ఎస్ ప్రత్యేక నజర్ అంటూ ఎన్ని నజర్లు వేసినా ఏం వేసినా వీళ్ళకి మాత్రం పదవులే కావాలి, సీట్లే కావాలి, వాళ్ళకి ఆ పీఠాలే కావాలి. వాటి కోసమే అలా పార్టీలు తప్ప నీ కోసం నా కోసం అని భ్రమపడకుండ్రి. ఇప్పటికైనా కళ్ళు తెరుగుండ్రి. మున్సిపల్ ఎన్నికలు చూసినాకైనా అర్థం చేసుకోండి. మనతోని కొట్లాడినట్టు కనపడతారు, బయట మళ్ళీ వాళ్ళు ఫంక్షన్లలో కలుసుకుంటారు, వాళ్ళు లగ్గాలకు పిలుచుకుంటారు, ముహూర్తాలకు పిలుచుకుంటారు. వాళ్ళకి సంబంధించిన ఏ కార్యక్రమాలకైనా వాళ్ళు మంచిగా ఉంటారు. అన్ని పార్టీలలో తనక సచ్చేది ఊళ్ళో ఉన్న కార్యకర్తనే. ఇది అర్థం చేసుకోకపోతే సస్తారు మీరే, నష్టపోతారు మీరే.